సో, ఇప్పుడే 'విశ్వనాథన్ అండ్ సన్స్' మూవీ అయితే చూసేసి వచ్చాననమాట. నాకు 'వెంకీ అట్లూరి' గారి లాస్ట్ మూవీ 'లక్కీ భాస్కర్' చాలా బాగా నచ్చింది. అంటే అలాంటి టైప్ మూవీ మన తెలుగులో రేరెస్ట్ ఇంక ఇక ఎన్ని వర్డ్స్ ఉంటే అన్ని వర్డ్స్ అనమాట. సో, అలాంటి జానర్‌లో తీశారు. క్రేజీ అనిపించింది. అండ్ ఈ మూవీకి ఆ మూవీకి అయితే అస్సలు కంపారిజన్ అయితే చేయొద్దనమాట. ఎందుకంటే ఆ మూవీకి ఈ మూవీకి జానర్ వేరు. అండ్ మూవీ మొత్తం టాపిక్ వేరు, ట్రీట్మెంట్ వేరు. మొత్తం డిఫరెంట్ అనమాట. చెప్తున్నా కదా, నేను ముందు ఒకటి చెప్తున్నా, ఇది 'వెంకీ అట్లూరి' మూవీయా లేకపోతే 'త్రివిక్రమ్' గారి మూవీయా? ఎందుకంటే డైలాగ్స్ అని, కొన్ని సీన్స్ అని. అండ్ నాకు నిజంగా చెప్తున్నా భయ్యా, నాకు మన గురూజీ గారు గుర్తుకొచ్చారు సినిమా చూస్తుంటే, నిజంగా చెప్తున్నా. బట్ ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది భయ్యా, నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది మూవీ వచ్చేసి. ఎస్పెషల్లీ చెప్తున్నా, మమతా బైజు గారు అసలు మంచి క్యారెక్టర్ అయితే పడ్డదనమాట. అయినా మ్యాడీ తన పేరు ఇందులో. మంచి క్యారెక్టర్ అయితే పడ్డదనమాట. ఆ జాయ్ఫుల్ ఉంటుంది క్యారెక్టర్లో, ఆ ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది క్యారెక్టర్లో. చెప్తున్నా కదా, తన కెరియర్లో ఇదే బెస్ట్ అనమాట తనకు పడ్డ క్యారెక్టర్లో. చెప్తున్నా కదా వాయిస్ చాలా బాగా పడ్డది. సూర్య గారు ఇంకా మమతా బైజు గారి కెమిస్ట్రీ అండ్ వాళ్ళ యాక్టింగ్ అని చాలా బాగా నచ్చుతుంది. నిజంగా చెప్తున్నా, అందరూ థియేటర్లో అయితే వాచ్ చేయండి మూవీ వచ్చేసి. సూర్య గారు ఇందులో సంజయ్ విశ్వనాథ్ అనే క్యారెక్టర్ అయితే ప్లే చేశారు. 45 years ఓల్డ్ క్యారెక్టర్ లెక్క. అండ్ తన బాబుకి అయితే ఒకటి ఉంటుంది అనమాట. మీరు ట్రైలర్లో చూసారా, ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. తను ఎలా సాల్వ్ చేశారు అండ్ వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా వచ్చింది, లాస్ట్ వరకు ఎలా ఉన్నాయి, మీరైతే థియేటర్లో అయితే చూడండి అనమాట. చాలా బాగుంటుంది మూవీ వచ్చేసి. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సీన్స్ చెప్తున్నా భయ్య, నాకైతే గురుతే గారు గుర్తుకొచ్చారు భయ్య. ఆ డైలాగ్స్ అని కొన్ని సీన్స్, అలా వైకుంఠపురంలో కొన్ని సీన్స్ ఇందులో ఉన్నట్టు. అండ్ అతడు మూవీలో అంటే గురూజీ గారే గుర్తుకొచ్చారు నాకైతే. చెప్తున్నా, మళ్ళీ అతని కాడ నుంచి మనం తీసుకున్నాడు 'వెంకీ అట్లూరి' గారు నాకు తెలియదని, నాకైతే అతని గురూజీ గారు అయితే గుర్తుకొచ్చారు. సో ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది భయ్య. ఓకేనా, మీరైతే తప్పకుండా టికెట్స్ ఇప్పుడే బుక్ చేసుకుని థియేటర్లో అయితే వాచ్ చేయండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ సూర్య గారికి మళ్ళీ ఒక హిట్ పక్కా ఇది. ఈ ఇయర్లో సెకండ్ హిట్ అనేది చెప్పవచ్చు సూర్య గారికి, చెప్తున్నా కదా. అండ్ ఇది తెలుగు మూవీ అని మాత్రం అనుకోకండి భయ్య, ప్యూర్ తమిళ్ మూవీ. ఓకేనా, తెలుగు డబ్బుల్డ్ మూవీ, మన తెలుగులో డబ్ చేసిన మూవీ. డబ్ ఇట్లా చాలా బాగుంది భయ్య. ఎందుకంటే ఏదో తమిళ్ సినిమా తెలుగులో డబ్ చేయాలంటే లేదు, 'వెంకీ అట్లూరి' గారు మనోడు కాబట్టి చాలా మంచిగా డబ్ చేసిండు. అంటే డైలాగ్స్ అని అవన్నీ చాలా మంచిగా, నాకు మంచిగా కనెక్ట్ అయింది. సో చాలా బాగుంది భయ్య, మీరు వెంటనే థియేటర్లో అయితే వాచ్ చేయండి. సో ఈ రోజుకింతే, మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.